సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకులు, తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు, మహాదేశభక్తులు, గ్రంథాలయ వ్యాప్తికి కృషి చేసినవారు, సమస్త వేదాంగాలు అవలోడనం చేసినవారు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులుగా. వారి జీవితం ఇది 11వ భాగం, 12వ భాగం, 31/26. రచయిత ఎందుకు రాస్తాడు అని బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ప్రశ్న వేసుకొని దాన్ని ఒక వ్యాస రూపంగా రాస్తారు. విశ్వశ్రేయ కావ్యం, వాక్యం రసాత్మకం కావ్యం, రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం. ఇలాంటి ప్రాచీన భారతీయ నిర్వచనాలని పాఠకుడి దృశ్యాన్ని, కావ్య ప్రయోజనాన్ని నిర్వచించడానికి పూనుకు పాఠకులలోని కామక్రోధాదులను ఉపశమింపజేసి సత్వగుణాన్ని పెంపొందించి సమరస భావంతో సుఖంగా జీవించే ఉదాత్త పౌరులుగా లోకంలో అందరినీ మలచడమే, తద్వారా విశ్వశ్రేయస్సు సాధించడం కావ్య ప్రయోజనమని కొందరు ప్రతిపాదిస్తే, గిరిగింతలు పెట్టే శబ్ద జాలంతో అర్ధ చమత్కురితో పాఠకుల తన వాస్తవిక జీవిత భారం మరచిపోయే చేసి వారిలో రసపారవశ్యం కలిగించడమే కావ్యం ద్వారా కవి సాధించగల ఉత్తమ ప్రయోజనమని మరికొందరు ప్రతిపాదించి, ముఖ్యంగా పాఠకులలో కావ్యం ఎలాంటి పరిణామం తీసుకురావాలి అనే అంశం గురించి చర్చించడానికి ఈ భారతీయ ఆలంకారికులు పూనుకొన్నట్టు కనిపిస్తుంది. కావ్య స్రష్ట అయిన కవి దృష్ట్యా కావ్య ప్రయోజనం ఏమిటి అంటే, తనకు ఏ ప్రయోజనాన్ని ఆశించి కవి కావ్యం రాస్తాడు, అతని కావ్య రచన ప్రోత్సహించే అంశాలు ఏమి, కవులందరిలో ఇవి ఏకరూపంగా ఉంటాయా లేక భిన్న భిన్న కవులు వేరువేరుగా ఉంటాయి? ఒకే కవి జీవితంలో మొదటి నుంచి చివరి వరకు ఈ కావ్య రచన ప్రచోదన ఒకే విధంగా ఉంటాయా లేక వయస్సును అనుసరించి పరిణతిని అనుసరించి మారుతూ వస్తాయి? అలాంటి ప్రశ్నలు పాశ్చాత్య సాహిత్య విమర్శలు కనిపించేటంత ప్రాధాన్యం భారతీయ ఆలంకారికుల చర్చలో కనిపిస్తుంది. కవి కావ్యం రాసిన ఉత్తర క్షణం నుంచే కవిని దూరంగా వదలి అతని సృష్టించిన కావ్యాన్ని ఆలంబనంగా తీసుకొని వారి చర్చ అంతా నడిచి భారతీయ ఆలంకారికులలో అందుకు అపవాదంగా పేర్కొన్నదగిన కావ్య ప్రకాశకర్త మమ్మట భట్టు ఒక్కటే కనిపిస్తుంది. సాధారణంగా రచయితలు తాము ఏ లాభం కోరి రచనకు పూనుకుంటా అనే కాకుండా ఒకే రచయిత జీవితంలో అతని క్రమ పరిణతిని అనుసరించి అతని రచన ఉన్ముఖుణ్ణి చేసే అంశాలలో కూడా ఎలాంటి మార్పు వచ్చేది ఈ క్రింది ఆర్యావృత్తంలో మమ్మట భట్టు ప్రతిభ. కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేతరక్షతయే అజ్జ పరనిరుతయే కాంతా సంవితయో ఉపదేశయుజే అన్న. బాల్యంలో కేవలం బులపాటంలో రచనలకు పూనుకునే దశ నుంచి క్రమంగా అనుభవం గడిచి మహాకవిగా మహారచయితగా పరిణతి పొందే లోపుగా కవి జీవితంలో సంభవించడానికి వీలున్న 4 ప్రధాన దశలను ఆయన గుర్తించారు. మొదటి దశలో కావ్యం యశస్సే, కవిత్వం యశస్సు కోసం. ఆ దశలో కవికి రచయితలకు ఒకే ప్రయోజనం కీర్తి. అతడు ఒక రచయిత అయితే 10 మంది చేత అనిపించుకోవాలి రచయిత. ఎరుగున్న వాళ్ళంట్లో ఎక్కడ ఏ పెళ్లి జరుగుతుంది, ఏ అధికారి బదిలీ అయిపోతున్న, కొత్తగా వచ్చి ఛార్జ్ తీసుకుంటున్న పద్యాలు రాస్తారు. ఎలాంటి రచన చెయ్యాలి,
అనే ప్రశ్న రచయిత మనస్సులో పుట్టని దశ. ఏదో ఒక రచించే దానిలో సగభాగం వాళ్ళు వీళ్ళు దిద్ది పెట్టినా సరే అది తన పేర అచ్చుగా, లేదా 10 మందిలో దాన్ని తను చదవాలి, 10 మంది తనను రచయితగా గుర్తి. ఇదే తొలి దశ తహదహ. రెండవ దశలో కావ్యం అర్ధకుడి. కవిత్వం డబ్బు కోసం, ప్రయోజన దృష్టితో రబ్బు కోసం రచన చేయదు. ఊరికే తన కాలం వృధా చేసుకొని అడ్డమైన వాళ్ళ కోసం తను ఎందుకు రాయాలి? తనకేమిటి ప్రయోజనం? ఫలా జయపురం రాజా గారు మరొకరు ఆయనకు నచ్చిన కావ్యాన్ని రాసిస్తే కుది తీసుకొని 1016 ఇస్తారు. వాళ్లకు నచ్చినట్లు కావ్యం రాయ, లేకపోతే సినిమాల్లో రచయితలు బోలెడు డబ్బులు ఇస్తారు. వాళ్ళకి పనికి వచ్చే రచనలు చెయ్యగల ప్రజ్ఞ సంపద. ఇది కాకపోతే వేల కాపీలు ఖర్చయి కేవలం ఆ పుస్తకాల మీద వచ్చే రాయల్టీ మీద తాను కాలి మీద కాలేసుకొని బతికేందుకు వీలైన రచనలు. అంటే ప్రజలను ఎక్కువగా ఆకర్షించే వేల సంఖ్యలో కాపీలు ఖర్చయ్యే నవలలు మరొకటో రాయాలి. ఈ విధమైన ఆలోచనలతో ఈ దశలో రచనా వ్యాసంగం సాగు. మూడవ దశలో కావ్యం వ్యవహార విధి. కవిత్వం లోక వ్యవహార వేదనం కోసం. ఇది రచయితలో నిజమైన వికాసాన్ని అంకురార్పణ దశ. ప్రజలకు కావలసిన వ్రాతలు వ్రాశాను, కీర్తి డబ్బు పుష్కలంగా వచ్చేసింది, బాగానే ఉంది. కానీ ఈ అనంతమైన కాలంలో, సువిశాలమైన ప్రపంచంలో నా ఒక్కడికే ప్రత్యేకంగా లభ్యమైన అనుభూతితో, నా విశిష్టమైన అంతర్దృష్టితో నాకు నేనే దర్శించి చెప్పిన కొత్త విషయం ఏమని? నా రచనలు లేక లోక వ్యవహార వాస్తవికత నాకై నేను గుర్తించి, నా చుట్టూ ఉన్న సంఘంలో పరిస్థితి మెరుగుపడి అందరూ మరింత సుఖ సామనస్యాలను సంతృప్తిగా ఆనందంగా జీవించేందుకు అవసరమైన మార్గం నా రచనల ద్వారా నేను వాళ్ళకి రాసి చూపింది అనే తపన ఈ దశలో రచయితలో ఆరంభం. అంతవరకు పై విషయాల మీద, రచనా శిల్ప వైవిధ్యం మీద లగ్నమైన రచయిత దృష్టి అంతర్ముఖమవు. ఒకళ్ళు మెచ్చుకుంటారు, మెచ్చుకోరు అన్న ఆలోచన పోతుంది. తన పుస్తకాలు చెల్లుతాయో చెల్లవో అనే అనుమానం రాదు. ఆనాటి సాంఘిక సంబంధాల వాస్తవికత తనకు తానుగా దర్శించింది నిర్భయంగా చెప్పాలి. ఈ లోక వ్యవహార వేదన దశను రచయిత జీవితంలో జిజ్ఞాసా దశ లేక సాధన దశ. తన మానసిక సంఘర్షణ తన రచన వ్యక్తం చేసే దశ ఇది. 4 కావ్యం శివేతరక్షతయే సజ్జ పరనివృతయే కాంతా సంవితత యోపదేశయుజే. ఆశుభాలు అశుభాలు తొలగిపోయేటట్టు, పరమానందం లబ్ధి కలిగేటట్టు, భర్త చెవిలో ఇల్లా ఊదినంత సులువుగా, సునాయాసంగా, మృదువుగా పాఠకుల హితకరమైన మార్గాన్ని ఉపదేశించడం కోసం కావ్యం. ఇప్పటికి రచయిత పరిపూర్ణ వికాసం పొందుతుంది. అతని తపస్సు వంటి ఆనాటి పరిస్థితుల అంతస్తత్వం అతనికి విదితము. ఆనాటి ప్రజలకు ఏది హితకరము, శివేత రక్షతి కలిగిస్తుందో విస్పష్టం. ఒక వంక రచన చదివిన వెంటనే సజ్జ పరనివృత్తి కలిగిస్తూనే మరో వంక లోక కళ్యాణాన్ని అవసరమైన విధంగా పాఠకుడిలో పరివర్తన తీగ ఉదాత్త రచన. ఈ దశలో రచయిత రచనకు శివేత రక్షతి లక్ష్యం, సజ్జ పరనివృత్తి సాధన, ఉపదేశం లక్ష్యం, కాంతా సంవితత్వం సాధన. ఈ దశలో కావ్యం వల్ల కలిగే లాభం వేరు, పాఠకుడికి కలిగే లాభం వేరు. రెండు ఏకమైపోయి శివేత రక్షతి సజ్జ పరనివృత్తి. 2
కవికి పాఠకుడికి కూడా. ప్రతి రచయిత జీవితంలో ఈ 4 దశలు కనిపించకపోవచ్చు. చాలామంది రచయిత మొదటి 2 దశల్లోనే ఆగిపోతారు. కొద్దిమంది 3వ పరిణామ దశ ఇక పరిపూర్ణ వికాసంతో కూడి 4వ దశ అందుకున్న రచయిత చాలా తక్కువ. ఏనాస్మిన్నతి విచిత్ర కవి పరంపరా వాహిని సంసారే కాళిదాస ప్రభృతయ ద్విత్రాహ పంచశావ మహాకవయ ఇది గణ్యం. చిత్రాలైన కవులు శతపరంపరగా కనిపించే ఈ కాలవాహినుడు కాళిదాసాదు 2 3 మహా అయితే 6 మాత్రమే మహాకవులు పరిగణింపబ. ఇవి ఆనందవర్ధనుడు అన్నమాట. ఈ 4వ దశ పొందిన రచయితను ఉద్దేశించే అనుకోవచ్చు. మరో సంగతి, ఒక విధి రచయిత జీవితంలోనే కాక ఒక భాష మాట్లాడి ఒక జాతినంతటి ఒకే వ్యక్తిగా భావిస్తే అలాంటి జాతి జీవితంలో కూడా ఒక్కొక్క కాలం ఒక్కొక్క వికాస దశ మనం గుర్తించవచ్చు. 3వ 4వ దశలలో ఉన్న జాతుల సాహిత్యమే భాషాంతరీకృతమై సర్వ జగత్ శిరోగ్రాహ్యం అవుతూ ఉండటం కూడా మనం గమనించవచ్చు. ఆధునిక తెలుగు సాహిత్యం 19వ శతాబ్ది సాహిత్య రీతి. అక్కిరాజు రమాపతిరావు. పంతొమ్మిదవ శతాబ్ది తెలుగు సాహిత్యానికి ఒక విధంగా సంధియుగం. మౌలిక ప్రజ్ఞ గల మహాకవులు లేరు. ఇది క్షీణయుగం అని కొందరు ఈ శతాబ్ది సాహిత్యాన్ని విమర్శించి, కానీ పునరుజ్జీవ యుగం అని కూడా కొందరు ప్రస్తుతించారు. ఈ శతాబ్దంలో ఒకవైపు 1000 ఏళ్ల నుంచి తెలుగు సాహిత్యంలో వస్తున్న భావధోరణి కొనసాగిస్తూనే కావ్యాలు, ప్రబంధాలు, యక్షగానాలు, దండకాలు, శతకాలు మొదలైన పూర్వ సంప్రదాయ రచన ఈ కాలంలో సమాదరింపబడుతూనే. అయితే ఏ మను చరిత్రో, వసు చరిత్రో, విజయ విలాసము వంటి కావ్యం 19వ శతాబ్దిలో చూపబడమంటే కష్టం. అంతకు పూర్వం ఎన్నడూ లేనంత రాశి మాత్రం ఈ శతాబ్దిలో పెరిగి అచ్చు యంత్రాలు రావటం, ప్రయాణ సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, పత్రికలు, పద్య రచనకు ప్రోత్సహించడం ఈ శతాబ్ది తెలుగు కావ్య రచన ఆలంబనమై. ఒకవైపు పాశ్చాత్యులు నేర్చుకోవడంలో వచన రచన ఎక్కువ ప్రోత్సహించారు. వ్యాకరణ రచన, నిఘంటు రచన దేశీయ పండితుల సాయంతో పాశ్చాత్య విద్వాంసులు చేపట్టి ప్రాచీన కావ్యాలు వివిధ ప్రతుల సహాయంతో పరిష్కరించి అచ్చు వేయడం మొదలు. తమ దగ్గర ఏవైనా తాళపత్ర గ్రంథాలుంటే వాటికి గిరాకీ పెరగటం చూసి అటువంటి కావ్యాలు తామే పుస్తక రూపంలో ప్రకటిస్తే పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చు కదా అనుకున్నారు పాతకాలపు పని. ఇంత గ్రంథాలు ఒక్కసారిగా పుస్తక రూపంలో తేవటం కష్టం కాబట్టి ఒక పత్రిక పెట్టి అందులో ధారావాహికంగా సీరియల్గా కావ్యాన్ని ప్రచురించడం మంచిదని, అది చందాదారులకు కూడా ఆకర్షణీయంగా ఉంటుందని భావి 19వ శతాబ్ది ఉత్తరార్ధం పండితులంతా ఇంచుమించుగా ఎంత మారుమూల గ్రామంలో ఉన్న కొంతకాలమైన ఏదో ఒక పత్రిక చదవటం చూడవచ్చు, నడపడం చూడవచ్చు. ప్రభుత్వ ప్రాపకం ఏ పాఠశాలలోనూ కళాశాలలోనూ ఉపాధ్యాయత్వం నిర్వహించే కవి పండితులు ప్రత్యేకించి సొంత ముద్రణాలయాలు కూడా స్థాపించుకున్న చెన్నయసూరి, కుక్కొండ, వీరేశలింగం వాళ్ళకి సొంత ముద్రణాలయాలు ఉండేవి. ప్రింటింగ్ ప్రెస్, ప్రాచీన కావ్యాలు పుస్తక రూపాన ముద్రించడానికి ఆయా సంస్థానాధిపతులు, జమీందారులు కూడా ముందుకొచ్చేవి. వాళ్ళ సంపదను బట్టి జమీందారు, సంస్థానాధీశులు
పండితులను గౌరవించి వార్షికాలు కృతి రచనకు కూడా ప్రోత్సహించాడు. ఈ రకమైన కృతి రచన వల్ల మన పూర్వుల ప్రజ్ఞాప్రాభవాలు నలుగురికి తెలుస్తాయి కదా అని సంపన్నులే దేశీయ పాలక వర్గం వారు భావించేవారు. 1802లో కుంభినీ ప్రభుత్వం వారు భూమి పన్నును స్థిర ప్రాతికపై నిర్ణయించే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అమల్లోకి రాగానే ఆంధ్రదేశంలో ఒక కొత్త జమీందారీ వర్గం ఆవిర్భవించే కారణమై ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్ని గ్రామాలు గుత్త తీసుకొని వాడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తూ యథేచ్ఛగా తమ జమీలను పాలించేవాడు. పెద్ద సంస్థానాల విషయంలో కూడా కుంభినీ ప్రభుత్వం పరిష్కారం నిర్మించి సంస్థానాధిపతుల ఆంతరంగిక వ్యవహారాలు, కవి పండిత పోషణలు, సాంస్కృతిక విలువ పరిరక్షణలు జోక్యం చేసుకునేవాళ్ళుగా. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థానాల వారు అనూచానంగా వస్తున్న కవి పండిత పోషణ కృతి స్వీకారాన్ని కొనసి పాటి సాటి వారితో పోటీపడి సాగి సన్మానాలు జరిపారు. విజయనగరం, పిఠాపురం, వెంకటగిరి, బొబ్బిలి, వనపర్తి, గద్వాల, ఆత్మకూరు వంటి సంస్థానాలు ముఖ్యంగా చెప్పాలి. కవుల చేత కావ్యాలు రాయించడం, తాము అంకితం తీసుకోవడం లేదా తమకు ఇష్టమైన వాళ్ళకి ఇష్ట దైవాలకు ఆ కావ్యాలు అంకితం చేయడం గొప్పగా ఎంచుకునేవాడు సంస్థాన అధిపతి. అప్పటి కానీ తమకు రసజ్ఞులన్న కీర్తి రాదని వాళ్ళ అభిప్రాయం. ఇంచుమిదిగా 900 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే శాశ్వతంగా తమ వంశకీర్తి, తమ కీర్తి నిలిచిపోతుందని వాళ్ళ కాదు. ఆ జమీందారిలో సంస్థానాధిపతులు కొందరు విద్వాంసులు కూడా ఉండాలి. అందువల్ల విద్యా వినోదాల్లో పాల్గొన్న ఒక వేడుకగా ఉండే. ఏదేమైనా 19వ శతాబ్దంలో ఒకవైపు సంప్రదాయ కావ్యరచన, మరొక వైపు నవీన మార్గానుచరణ కూడా తెలుగు సాహిత్య రీతుల్లో తోడు. అయితే కావ్య మార్గం క్రమక్రమంగా కనుమరుగుతూ వచ్చి నవీన మార్గం బలపడుతూ వచ్చి 20వ శతాబ్దంలో కూడా కావ్య సంప్రదాయం కొనసాగిన కావ్యాలు రచించిన వారి శాతం చాలా తక్కువగానే ఉంది. కాబట్టి భారతీయ సజీవ సంస్కృతిలో చిరంతనంగా వాటికి స్థానం ఉంటూనే. కాబట్టి 19వ శతాబ్దిలో కూడా ఈ మహీతి భాషాలను ఆధారంగా చేసి ఎన్నో కావ్య ప్రబంధ ధోరణి రచనలు వెలువ 19వ శతాబ్ది ఉత్తరార్ధం ప్రవేశించే నాటి కానీ తెలుగు సాహిత్యంలో ప్రక్రియ వైవిధ్యం పట్ల దృష్టి మరలే, వచన కృతుల పట్ల ఆదరం కలగ. అయితే 1000 ఏళ్లుగా ఒక సంప్రదాయం ప్రభావితమవుతుంది. కాబట్టి అవే కథలు, అవే వర్ణలు, అవే అలంకారం, అవే సన్నివేశ కావ్యాలు, ప్రబంధాలు చెప్పరావటం వల్ల స్వీయ ప్రతిభ ఆవిష్కరించడానికి ఆస్కారం పోయి. అందువల్ల కొంతవరకు 19వ శతాబ్ది పూర్వార్ధం సంప్రదాయ సాహిత్యంలో ధోరణిలో మూసబూసిన రచనలు. అయితే ఇంకా యంత్ర నాగరికత, ఇంగ్లీషు చదువు, నవీన వినోద కార్యక్రమ, పల్లెటూళ్ళ వరకు పాకల. కాబట్టి గ్రామీణ ప్రజలు సాహిత్య సంస్కృతిక విలువల పట్ల అభిమానం, ఆదరణ తగ్గల. అందువల్ల యక్షగానాలు, దేశీయ రచన, హరికథలు వంటివి ప్రజాసామాన్యానికి ఇంకా ప్రీతిపాత్రమవుతాయి. కాబట్టి 19వ శతాబ్ది పూర్వార్ధంలో ఇటువంటి రచనలు కూడా ఎక్కువగా అప్పటికి నాటక ప్రదర్శన ఆంధ్రదేశంలో ఇంకా ప్రారంభంగా రంగస్థల నిర్దేశం లేకుండా ఏ గ్రామంలోనూ రచ్చబండల చుట్టూనో మర్రి చెట్టు కింద అప్పటికప్పుడు రంగస్థలం ఏర్పాటు చేసి యక్షగానాలు చేసేవారు. ఇంచుమించుగా ఈ శతాబ్ది తొలి దశాబ్దాల వరకు పల్లెటూళ్ళలో తోలుబొమ్మలు, యక్షగానాలు మాత్రమే ప్రాచుర్యం. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో 3 దశాబ్దాలు గడిచాక మహారాష్ట్ర నుంచి వచ్చి ధార్వాడ కాటక కంపెనీ వాళ్ళ ప్రభావంతో ఆంధ్రదేశంలో కాస్త చిన్న పట్టణాలు రంగస్థల ప్రదర్శన ప్రారంభమై అప్పటి నుంచే తెలుగులో నాటక రచన కూడా ఊపది.
ఇంతకు మొదప 19వ శతాబ్ది పూర్వార్ధంలో ఏ కవి నాటక రచనకు పూనుకోవడానికి కారణం కనపడ. ఇంగ్లీషు నాటకాల గురించి కవులకు తెలియకపోయిన సంస్కృత నాటకాల విషయం వాళ్లకు తెలుసు. అయినా అనూచానంగా వస్తున్న కావ్య రచన సంప్రదాయాన్ని వదిలిపెట్టి వైవిధ్యం కోసమైన కొత్త మార్గం చూడటానికైనా సంస్కృత నాటకాలు అనువదించడానికి ఏ కవి పూనుకో. 19వ శతాబ్ది సాహిత్య చరిత్రలో పురాణాలు, భారత రామాయణాలు, భగవద్గీత అనువాదాలు, శతకాలు వచ్చి ఒక మహోత్సవం ముగింపుకు రాబోతున్న దశ సూచిస్తోంది. ఈ తాళపత్రాలు రాయటం పోయి అచ్చుకూర్పుకు కాగితాలపై రాతప్రతి సిద్ధం చేస్తున్నంత మార్పు రచన వస్తు స్వీకరణలో కూడా క్రమక్రమంగా చోటు చేసుకున్నది. ఒక మోస్తరు పల్లెటూరు చిన్న పట్టణంగా పరివర్తన చెందుతున్నప్పుడు దీని వెనకటి దాని సీమా చిహ్నాలు కనుమరుగైపోతున్నాయి. అంటే బౌండరీస్ 19వ శతాబ్దం పూర్వార్ధం ముగిసేసరి సాహిత్య రంగం కూడా ఈ శతాబ్ది సాహిత్య చరిత్రలో చెప్పుకోదగిన కవి పండితులలో చెన్నయ్య సూరి మొదటివాడు. ఆయన సంప్రదాయ ప్రభావం నవీన భావధోరణి కూడా తెలుగు వచన రచనలో ఆయన క్లిష్టమైన శైలికి వరబడింది. పాండిత్య ప్రదర్శకమైన శైలి. అంతకు పూర్వం వచన రచనలు చాలా వరకు విషయగ్రహణ పరమార్థంగా వాడుక భాషా శైలిలో విద్యార్థులు భాషలో పాండిత్యం సంపాదించాలని ఉద్దేశంతో చెన్నయ్య సూరి పాఠ్య పుస్తకాలు ఈ కొత్త రకమైన శైలిని ప్రవేశపెట్టి పండితులందరికీ తర్వాత అదే అనుకార్యమై లేకపోతే పాఠ్యపుస్తకాలుగా తమ గ్రంథాలు పరిగణలోకి రావని కూడా తర్వాత తరం పండితులంతా అనుకో. మద్రాసు దగ్గర శ్రీ పెదంపూర్ దగ్గర తెరవస్తు చెన్నయ్య గూరి జన్మస్థానం. వీళ్ళు సాతాని వైశ్య. ఈయన తండ్రి గారి పేరు వెంకట రంగరామానుజయ్. తండ్రి గారు సంస్కృత ఆంధ్రాల్లో పండితుడు. ఉద్యోగరీత్యా ఆయన మద్రాసు చేరాడు. ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్టులలో ఇటువంటి పండితులకు ఉద్యోగాలు ఉండేవి. చెన్నయ్య సూరి తల్లి పేరు శ్రీనివాసం. చెన్నయ్య తల్లిదండ్రులకు బాగా వయస్సు మళ్ళాక పుట్టిన సంతానం కాబట్టి యవ్వనం వచ్చేదాకా చదువు సంధ్యలేరుగడు. తండ్రి దగ్గర తెలుగు, తమిళ, సంస్కృతం, ప్రాకృతం, ఇంకా ధర్మశాస్త్రాలు తర్ఫీదు పొందారు. వేరే గురువులను ఆశ్రయించి తర్కం, మీమాంస, అలంకారం క్షుణ్ణంగా చదివారు. 1840 మద్రాస్ ఆప్టన్ మిషన్ స్కూల్లో చిన్న పండిత పదవిలో కొద్ది కాలం ఉద్యోగం. చెన్నయ్య సూరి గారి చిన్నతనం నుంచి తెలుగు వ్యాకరణం రచించాలన్న కోరిక, సంప్రదాయ బలిమివ తెలుగు భాషా వ్యాకరణ మొదట్లో ఆయన పద్యాలలో రాయాలను. అయితే ఆధునిక కాల వ్యాకరణం పద్యాల్లో చెప్పడం ఎంతవరకు సమంజసం అనే ఆలోచనలో పడి 1840 చెన్నయ్య గారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆశ్రయంలో కూడా పనిచేసినట్టు కాదు. మద్రాసులో 1842లో పచ్చయ్యప్ప పాఠశాల ప్రారంభమై ఆ రోజుల్లో దక్షిణ దేశం పచ్చయ్యప్ప పిల్లేగా మహాసంపన్నుడు. వారు చనిపోయిన తర్వాత వారి ధర్మ నిధుల నుంచి ఈ పాఠశాల స్థాపన. పచ్చయ్యప్ప గారి వర్ధంతి నాడు ప్రతి ఏడాది పాఠశాలలో పండిత సభలు జరిగి పచ్చయ్యప్ప గారి గుణగణాలు వర్ణిస్తూ పండితులు పద్యాలు చదివారు. పాఠశాల నిర్వాహకుడు ఆ పండితులను ఘనంగా సత్కరించి 1 సంవత్సరం పండిత సభలో పరవస్తు చెన్నయ్య గారు కూడా పాల్గొని రసవంతమైన పద్యాలు. ఆయనకు పచ్చయ్యప్ప పాఠశాలలో పండిత పదవి లభి. అక్కడ 3-4 ఏళ్ళు పనిచేసి కంపెనీ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసి మద్రాసు యూనివర్సిటీ అనే కళాశాలకు సంబంధించి హై స్కూల్లో తెలుగు సూపరింటెండెంట్గా పనిచేసి తర్వాత ఆయన యూనివర్సిటీలో పాఠశాలలో ప్రధాన ఆంధ్ర పండితుడు. అప్పుడు యూనివర్సిటీ బోర్డు వారు ఆయన పాండిత్యానికి మెచ్చి ఆయన సూరి బిర్వించి ఆయన బ్రాహ్మణుడు కాబట్టి శాస్త్రి అనే గౌరవవాచ
ఉపయోగించడానికి వీలు లేకపోయి ప్రభుత్వం వారి అబ్రాహ్మణుడు కాడు కాబట్టి అత్యున్నత పదవిపై ఆయనకు లభించింది కాబట్టి చెన్నయ్య సూరి గారు రచించిన బాల వ్యాకరణం చాలా ప్రచారమై పాఠశాలన్నింటిలో అదే పాఠ్య గ్రంథం 1858 19 వరకు అంటే 42 లోపల బాల వ్యాకరణం 17 ముద్రణ బాల వ్యాకరణం వెలువడిన కాలం వచన రచనకు లక్షణ గ్రంథం. ఆయన నీతి చంద్రిక రాసి సంస్కృతంలో పంచతంత్ర హితోపదేశం ఆధారం నీతి చంద్రిక ప్రౌఢ శైలి చెన్నయ్య సూరి రచ. అప్పట్లో యూనివర్సిటీ బోర్డు సెక్రటరీ ఏజే అర్బత్ వాట్ గారికి ఈ నీతి చంద్రిక 1877లో చెన్నయ్య సూరి అంకితం చేసి అర్బత్ నాటుగా ఆ మరుసటి సంవత్సరం రాష్ట్రానికంతటికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపిఐ అనే గొప్ప అధికార హోదా. అందువల్ల చెన్నయ్య సూరి గారి రాష్ట్రంలో తెలుగు పాఠశాలలన్నిటిలో గొప్ప పలుకుబడినవి. పిల్లలు తెలుగు అందరూ బాల వ్యాకరణ నీతి చంద్రిక తప్పక చదివేవారు. తెలుగు విద్యార్థులు సంబంధించినంతవరకు ఆ తర్వాత 10వ పాఠశాల వాళ్ళు పాఠనాలు చెన్నయ్య గారి శైలే పరమ ప్రామాణికమై. మిగతా విషయాలు రేపు.